జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే దండును కట్టి ఉద్యమ అందరి కోసం జనముల జెండను పట్టాలే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో. అందరికీ నమస్కారం అండి. ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మన ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దేశానికి స్వతంత్ర వీరుడుగా ఎన్నో సేవలు అందించిన తను 30 సంవత్సరాల పైనగా కేబినెట్ లో వ్యవసాయ మినిస్ట్రీగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఈ దేశ అభివృద్ధిలో ఎంతో పాల్గొన్న జగజీవన్ రామ్ గారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ల కోసం తను చేసిన కృషి ఈ దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ యువత తన జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ దేశం పట్ల దేశభక్తితో మెలుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ ఆశయాలే కాకుండా బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తున్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యువకులు గాని కార్యకర్తలు గాని వారందరూ కూడా బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికార దిశగా మనందరం కూడా పని చేయాలని చెప్పి ఈ రోజు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కార్యకర్తలు కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ యొక్క 116వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది. బాబు జగజీవన్ రామ్ గారు దీన దళిత దుఃఖితుల విషయంలో ఈ దేశంలో దళితులు ప్రతి ఒక్క ఎంపీ ఎమ్మెల్యే కావాలి, ప్రతి రాజ్యంలో పాల్గొనాలి, అధికారాన్ని చేకొట్టుకోవాలి అని చెప్పేటువంటి లక్ష్యంతో ఆ రోజు కాంగ్రెస్ లో పనిచేసి బలీన వర్గాల కోసం పోరాటం చేస్తా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ ఏ విధంగా అయితే అంబేద్కర్ ను ఆహ్వానపరిచి క్యాబినెట్ నుంచి తీసేసిందో అదే విధంగా బాబు జగజీవన్ రామ్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పి తాను తరిమి కొట్టడమైంది. ఈ రోజు కాంగ్రెస్ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో చేసేస్తా ఉంది అని చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఫక్స్ బోర్డు ఉందో ఎక్కడ కూడా రాజ్యాంగం ఫక్స్ బోర్డు గురించి లేదో అలాంటి రాజ్యాంగానికి స్ఫూర్తిగా లేనటువంటి విషయాన్ని నిన్నటి రోజు రాజ్యసభలో ఫక్స్ బోర్డు యొక్క సిస్టమ్స్ మార్చేసినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు కూడా బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ యొక్క ఆశయంలో ముందుకెళ్తున్నారు. అదే ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అటు నుంచి కటక్ వరకు పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంతేగాని రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చైర్మన్ కాబోతున్నాడు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధ ప్రాతిపదికన రాముని యొక్క సైన్యంలో పనిచేసి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై కృషి చేస్తూ బాబు జగజీవన్ రామ్ ఈ తరం యొక్క యువత ఆదర్శంగా తీసుకొని పదవులు ముఖ్యం కాదు, ఈ యొక్క ప్రజలకు సేవనే ముఖ్యమైన ఆలోచన ముందుకు రావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.